focusing on your career, studies, families, and you are not going this drugs way. Basically, you all know about the ill effects of ganja, health wise, family wise. Legal కొంతమంది పాయింట్స్ ఉన్నాయి నేను చెప్తాను. సో ఈ డ్రగ్స్ గాంజా లీగల్ ఫ్రేమ్వర్క్ ఏంటి ఎవరు తెలుసా? ఈ ఏ లా ఉంది? మీరు ఆల్ కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు. విచ్ లా డీల్స్ విత్ డ్రగ్స్ ఇన్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్? ఎనీబడి? సో నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్. This all drugs are regulated under this act. What is the punishment? What is the offense? What is illegal? What is not illegal? What is allowed? What is not allowed? So brief ka చెప్తాను. కల్టివేషన్ అంటే తెలుసు. కల్టివేషన్, ట్రాన్స్పోర్టేషన్, సెల్లింగ్, పర్చేసింగ్, ఇంపోర్టింగ్, ఎక్స్పోర్టింగ్, యూజింగ్, పొజిషన్ అయితే మీ దగ్గర జేబులో ఉండొచ్చు, మీ బండిలో ఉండొచ్చు, మా హౌస్లోనే ఉండొచ్చు. ఇదంతా ఆఫెన్స్ ఈ యాక్ట్ కింద. బేసికలీ అయితే ఎనీథింగ్ రిలేటెడ్ టు డ్రగ్స్ ఈజ్ ఆఫెన్స్. సో పాయింట్ అయితే టచ్ చేయాలా, యూ డు నాట్ గో ఈవెన్ నియర్ దిస్ డ్రగ్స్. What is the punishment? Basic punishment అయితే 10 years minimum punishment. Some serious offense లో 10 years punishment ఉంది. సపోజ్ మీరు కాలేజ్ స్టూడెంట్ ఉన్నారు, మీరు ఆలోచిస్తున్నారు, ఓకే ఏం లేదు, ఏమవుతుంది, నా ఫ్రెండ్స్ ఉన్నారు, బర్త్డే పార్టీ ఉంది, ఈ పార్టీ ఉంది, నేను జస్ట్ ఎక్స్పెరిమెంట్ చేస్తాను, చిన్న ఒక జస్ట్ సిగరెట్ అలాగే తాకుతున్నారు, ఏమవుతుంది? దాంట్లో కూడా కేసు అవుతుంది ఖచ్చితంగా. దాంట్లో కూడా మినిమం పనిష్మెంటే 6 months 1 year పనిష్మెంట్ ఉంది. పోలీస్ అప్రోచ్ ఏంటి? మేము సీరియస్ ఎవరు ఈ డ్రగ్ ఆఫెండర్స్ ఉన్నారు, గ్యాంగ్స్ వాళ్ళు ఉన్నారు, గాంజా పర్చేజ్ చేస్తున్నారు హ్యూజ్ క్వాంటిటీలో, ఒకళ్ళు ఇక్కడ వచ్చి అందరికి సేల్ చేస్తున్నారు, వాళ్ళ మీద మేము ఖచ్చితంగా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం. స్టూడెంట్స్ సమ్టైమ్స్ మేము చూస్తాము, ఈ స్టూడెంట్స్ కూడా సమ్టైమ్స్ ఈ ఎక్స్పెరిమెంట్ అలాగా ఒక పార్టీ అలాగే వాడుతున్నారు, మన దగ్గర ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది, మేము వాళ్ళకి పోలీస్ స్టేషన్ కూడా పిలిపిస్తాం. బట్ ఇప్పటి వరకు మేము సాఫ్ట్ అప్రోచ్ తీసుకుంటాము. ఎందుకంటే స్టూడెంట్స్ ఉన్నారు, ఫ్యూచర్ ఉంది, కేసు పెడితే ఫ్యూచర్ డిస్ట్రాయ్ అవుతుంది, ఫ్యామిలీ డిస్ట్రాయ్ అవుతుంది, మేము కొంచెం సాఫ్ట్ ఉన్నారు. బట్ ఇప్పటి వరకు ఈ సాఫ్ట్ అప్రోచ్ కూడా చేంజ్ చేయాల్సిందే పరిస్థితి ఇప్పుడు వస్తుంది. బికాజ్ ఈ సాఫ్ట్ అప్రోచ్కి యూజ్ చేస్తే డిటరెన్స్ రాదు. సపోజ్ కేసు పెడితే జైలు పంపిస్తే ఖచ్చితంగా ఒక మెసేజ్ వెళ్తాయి సొసైటీలో, ఒక స్ట్రాంగ్ మెసేజ్ వెళ్తాయి, ఓకే ఇట్స్ నాట్ టాలరబుల్. Police cannot, and as a society you cannot tolerate this drugs. So this is a legal approach. I hope you all go through this legal aspect also, which law governs this drug related aspects, how difficult it is to get bail. Serious ఉంది boards, police ఈ offenses గురించి ఒక స్ట్రిక్ట్ అప్రోచ్. సో మీరు ఆలోచిస్తే ఓకే జస్ట్ ఒకసారి మేము ట్రై చేస్తామో ఏం లేదు, whole career, whole future gets destroyed. Okay. Another thing is, you think say ganja chala common, maybe మీరు ఆలోచిస్తున్నారు ఎక్స్పెన్సివ్ కూడా లేదు. మీకు తెలుసు గాంజా ప్రైస్ ఎంత, ఎవరున్నా తెలుసు. సో maybe there are thoughts that it's not very expensive, but why ganja is very bad? Ganja is a gateway drug. They call it a gateway drug. Gateway drug అయితే మేబీ మీరు సిగరెట్ నుంచి స్టార్ట్ చేస్తారు, సిగరెట్, ఆల్కహాల్, గాంజా తర్వాత మీరు ఇంకా సీరియస్ డ్రగ్స్ వైపు వెళ్తారు. సో ఈ గేట్వే డ్రగ్ ఉంది కాబట్టి ఫస్ట్ అప్రోచ్ ఏం ఉండాలి? హెల్త్ గురించి మీరు అందరూ తెలుసు, పర్సనల్ లిమిట్.
how does it affect you, how does it affect your family, and how does it affect your future? Because a youth, if one individual also is in trouble, then whole social system comes under stress. You might have heard about this. Ganja is, or drugs is not just individual thing. Ganja and crime are closely related. Drugs and crime are closely related. ఈ మొత్తం నార్కాటిక్ డ్రగ్స్ అంటే కొకాయిన్, హెరాయిన్, ఈ తర్వాత ఈ గంజాయి, ఇవన్నీ వీటన్నిటినీ మనం వాటికి చాలా దూరంగా ఉంటూ అవి ఒకసారి అలవాటు పడినాయంటే జీవితాన్ని నాశనం చేసేస్తాయి. ఆ మత్తులో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో వాళ్ళ బిహేవియర్ కూడా మారిపోతూ ఉంటుంది. మత్తులో ఒక నలుగురు కలిసి మత్తులో పడి ఆ గంజాయి తాగి ఎంతో మంది జీవితం నాశనం చేసినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. పోలీసులు కేసులు నమోదు చేసినటువంటి విషయాలు కూడా ఉన్నాయి. మత్తులు ఏం చేస్తారో వాళ్ళ చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల దాకా గంజాయి సేవించి వాళ్ళని అత్యాచారం చేసినటువంటి సంఘటనలు కూడా కోకలు ఉన్నాయి. మనం చూస్తున్నాం, పేపర్లో చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం. అటువంటి వాటికి లోను కాకుండా విద్యార్థులు తమ జీవితం నాశనం చేసుకోకుండా ప్రతి ఒక్కళ్ళు ఈ డ్రగ్స్కి అలవాటు పడకుండా డ్రగ్స్ దూరంగా ఉంచుతూ, డ్రగ్స్ అంటే ఒక ఈ నార్కోటిక్ డ్రగ్స్ కాదు, గంజాయి, హెరాయిన్ ఇవే కాదు, సిగరెట్ కూడా ఒక వ్యసనమే. అది కూడా జీవితాన్ని నాశనం చేస్తుంది. వాటిని కూడా మద్యపానం, ఒకటి సిగరెట్, ఈ డ్రగ్స్ వీటన్నిటిని విడనాడి మీ జీవితానికి బంగారు పాట వేసుకోవాలని కోరుకుంటూ, వాళ్ళు ఏ లక్ష్యం కోసం కళాశాలలో చేస్తారో ఆ లక్ష్యాన్ని ఛేదించాలి. మన మీద మన తల్లిదండ్రులు ఎంతో ఆశ పెట్టుకొని ఉంటారు. వాళ్ళ యొక్క ఆశల్ని బొమ్మ చేయకుండా మనం ఉన్నత శిఖరాలు అనుభవించాలని వాళ్ళు ఆశపడుతూ ఉంటారు. మీ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే, మా అబ్బాయి తాగుపోతాడు, మా అబ్బాయి గంజాయి దాకా వ్యసనపరుడయ్యాడు, ఇవిగా చెప్పుకోవాల్సింది. మా అబ్బాయి ఒక మంచి ప్రొఫెషనల్ డాక్టర్ అయ్యాడు, ఒక IPS పోలీస్ అధికారి అయ్యాడు, ఒక కలెక్టర్ అయ్యాడు, ఇవి చెప్పుకుంటే వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు.